సో ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ ఫర్ మెన్ కుడ్ బి బికాస్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఓకే. కొన్ని మందికి దేర్ కుడ్ బి సెక్షువల్ డిస్ఫంక్షన్, అంటే వాళ్ళకి కలవనికి ప్రాబ్లం రావచ్చు. సో ఓకే. కొన్ని మెన్కి ఇరెక్షన్ ఇష్యూస్ ఉంటుంది, ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంటుంది, కొన్ని మందికి ఇంట్రెస్ట్ ఉండదు, లో లిబిడో ఉంటుంది, ఎస్. ఆర్ దే హ్యావ్ ప్రొలాంగ్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఇజాక్యులేషన్ రాదు, యాన్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అని. సో దిస్ ఇస్ వన్ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ రియల్ ఫర్టిలిటీ లేదు, బట్ బికాస్ సెక్షువల్ డిస్ఫంక్షన్ నుంచి వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు. ఓకే. కొన్ని మందికి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ హ్యావింగ్ నార్మల్ ఇంటర్ కోర్స్ ఆల్సో. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది, వాళ్ళది సెమెన్ అనాలిసిస్లో మాకు ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది అప్పుడు. ఓకే. సో వాళ్ళు బయట రిలీజ్ చేసింది సెమెన్ని మేము ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ మేము టెస్ట్ చేస్తాము, స్టార్టింగ్ ఫ్రమ్ వాల్యూమ్. ఆ వాల్యూమ్ వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తున్నారు, ఆ కలర్ ఎట్లా ఉంది, దెన్ అందులో మేము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, అందులో కదలిక అని మొటిలిటీ ఎట్లా ఉంది, అండ్ అది చూడడానికి ఎట్లా ఉంది స్ట్రక్చర్గా, మార్ఫాలజీ అని చెప్తాము. దిస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫీచర్స్. మేము కౌంట్, మొటిలిటీ, స్ట్రక్చర్ బేస్డ్ పైన మేము ఒక డయాగ్నోసిస్ చేయొచ్చు ఓకే. ఈ సెమెన్కి. సో ఇప్పుడు సపోజ్ కౌంట్, మాకు మినిమం కౌంట్ ఒక 20 million per ml ఉండాలి కాన్సన్ట్రేషన్ ఓకే. ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. అండ్ కదలిక ఉండాలి, స్పర్మ్ మొటిలిటీ ఒక 40-50% యాక్టివ్ స్పర్మ్స్ ఉండాలి, ఓకే. అండ్ మార్ఫాలజీ మినిమం ఒక 4% అట్లీస్ట్ నార్మల్ స్పర్మ్స్ ఉండాలి. సో ఓకే. ఇది క్రైటీరియా వాళ్ళు సాటిస్ఫై అవుతే వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్కి అవకాశం ఉంటుంది.